కేసీఆర్ ని అంత ఘోరంగా కేవలం 39 స్థానాలకే పరిమితం ఎందుకు చేసిండ్రు? ఆయన చూసుకున్నట్టయితే ఇప్పుడున్న పరిస్థితిలో సన్న బియ్యం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 200 ఫ్రీ విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. చెప్పుకుంటా పోతే మీరు 10,000 ఇస్తే వాళ్ళు 12,000 ఇచ్చిండ్రు. మీరు ఇచ్చిరా 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు. 3 ఎకరాల వరకు అయితే ఇచ్చిండ్రు. మీరు 1,00,000 రుణమాఫీ చేస్తే వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేసారు. అందుకని రైతులు ప్రతి ఒక్కరు వాళ్ళెంబడే ఉన్నారు అని చెప్పేసి చాలా గర్వంగా ఇంకో 5 సంవత్సరాలు కూడా వస్తామని చెప్తున్నారు. దేవుని గుడి పోతావు, అప్పుడప్పుడు పోతాను. దేవుని గుడిలో ప్రసాదం ఎంతమందికి పెడతారు? పొద్దంతా పెట్టారు. ఆ టైంకి దేవునికి నైవేద్యం కోసం వండిన మామూలుగా ఉంటది కదా, ఇట్లా దేవుని దగ్గర పెట్టిన తర్వాత మామూలుగా అది ఎంత నైవేద్యం చేసారో ఆ నైవేద్యం తీసుకొచ్చి వచ్చిన వాళ్ళు ఎంత మందికి పెడతారు. వెనక వచ్చిన వాళ్ళకి దొరకపోతే వాడిని ఏం చేయలేదు. సేమ్ కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. వేసినాం అనటానికి బోనస్ 100 మందికో 200 మందికో మామూలుగా 60 చేస్తారు. రుణమాఫీ మేము చేసాం అనడానికి కొంతమంది. ఇట్లా ఎవరికైనా నామమాత్రంగా తప్ప పూర్తి స్థాయిలో అయింది ఒక్కటి చెప్పు నాకు. వాళ్ళు ఇచ్చిన పథకాలు జుట్లు పట్టి కొట్టించుకోవడానికి కొట్లాడుకోవడానికి ఈ రోజు ఆర్టీసీ బస్ ఒకటి తప్ప, అది కూడా టైమింగ్స్ ఏంది, పొద్దున సాయంత్రం, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. దాని గురించి సిగపట్లు అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఫ్రీ విద్యుత్ రావట్లేదా మీ నియోజకవర్గం? ఎందుకు ఎన్నిసార్లు మామూలుగా పోతుంది, ఎన్నిసార్లు వస్తుంది, రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు, ఏమైంది అని అనేది రైతులు నడువు. నువ్వు హైదరాబాద్ ఛానల్ కాబట్టి హైదరాబాద్ పరిమితమైన కదా. ఈవెన్ రెసిడెన్షియల్ ఏరియాలో కూడా బంజారాస్ జూబ్లీస్ కూడా కరెంటు పోతుంది. కంటి రెప్పమందం కూడా పోని కరెంటు ఈ రోజు మామూలుగా అన్నిత్యం కరెంటు పోతుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు రాదు, ఎప్పుడు వస్తుందో తెలియని అయమయ పరిస్థితిలో ఉంది కదా. సో 16 నెలల్లో ఇంకా టైం ఇస్తే ఇంకా బాగా చేస్తారు కదా. మీరు ఇప్పుడే విమర్శలు వచ్చిందో లేదో, వచ్చిన తెల్లారి నుంచి విమర్శలే మొదలు పెడుతున్నారు మీ సోషల్ మీడియాని పెట్టుకొని. కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా సృష్టి తప్పించి ప్రజలు ఎవరు అట్లా అనుకోవట్లేదు. కాదు భయ, ఆయన పోటుగాని లెక్క 100 రోజులలో చేస్తా అని చెప్పింది కాబట్టి డిసెంబర్ 9 లంక బిందె లేవు కదా. లేవందే లేకుండా మామూలుగా ఎట్లా హామీలు ఇచ్చిండు, అడ్డమైన హామీలు, మనుషులు మోసం చేసినందుకు ఇవాళ చీటర్ కదా. ఇవాళ నువ్వు ఎవరి దగ్గర పోయి అది ఇది మాయమాటలు చెప్పినావు అనుకో, నమ్మి నేను నీకు 10 పరకో ఇచ్చినో లేకపోతే ఏదైనా ఒకటి మామూలుగా ఓకే అన్నాను అనుకో, అది నువ్వు చేయకపోతే చీటింగే కదా. మరి ఇవాళ తెలంగాణ యావత్ ప్రజానికాన్ని చీట్ చేసింది కదా. ఎవరికి ఏమేం చేసిండు? 9వ తారీఖు మామూలుగా రుణమాఫీ చేస్తా అన్నాడు, చేసిండా? 100 రోజులు అన్నాడు ఆయనయా? జనవరి 26 అన్నాడు ఆయనయా? మార్చి 31 అన్నాడు ఆయనయా? మరి ఏది చేయనోడు వీడు చీటరు కదా. కొత్త సంసారం అన్న ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు. అప్పుడే మీరు అన్ని చేసేయాలంటే ఏం మంత్రదండం లేదు కదా రాష్ట్రంలో. ఈవెన్ మీరు కూడా 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. అంటే ఇది ఇవ్వలేదు, అది కాదన్న 4,000 మీరు ఇచ్చిన హామీలు కూడా చాలా వరకు నెరవేర్చలే. అంత మాత్రాన ఎగ్జాంపుల్ నిరుద్యోగ వృత్తి, తర్వాత ఉద్యోగాల విషయంలో చూసుకోవచ్చు, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నిరుద్యోగ వృత్తి అని అంటే 100% అన్ని ఒకటేసారి సాధ్యపడదు ఎవరికి కూడా. సో మీరు కూడా కాంగ్రెస్ ప్రాతిపదికన చెప్పని హామీలు కూడా ఎన్నో చేసినవి ఉన్నాయి. యుద్ధ ప్రాతిపదికన కావాల్సినవి నీటికి రైతులు బాగుపడితే రైతు మీద ఆధారపడ్డ కూలీలు ఎంతో మంది బాధపడతారు. గ్రామాలలో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది కాబట్టి రైతాంగానికి ప్రాధాన్యత చేయడానికి ఫస్ట్ ఫేజ్ లో వాటర్ పైలట్లు పట్టుకొచ్చినాం. అదే రకంగా వృద్ధులకి ఎక్కడి నుంచి 200 నుంచి 2,000 రూపాయలు చేసినాం. ఇవాళ వికలాంగులు ఆ రోజు 4,000 రూపాయలు తీసుకున్నారు. రైతు బంధు ఎవడన్నా దేశంలో ఇచ్చినాడండి? ఏ ముఖ్యమంత్రి అని ఇచ్చిండా? ఏ నాయకుడన్నా ఆలోచించిండా? రైతు బంధు ఇస్తే రైతు పెట్టుబడి సాయం కింద మనకు వచ్చింది. అంతకుముందు తాలిబొట్టు మామూలుగా తాకట్టు పెట్టి తీసుకొచ్చి వ్యవసాయం చేస్తే కనీసం మద్దతు ధర లేకపోతే ఆత్మహత్యలు అప్రపాలే ఆత్మహత్యలు తీసుకున్న సందర్భాలు ఈ తెలంగాణలో ఉన్నాయి. ఆ దృష్టి లేకుండా చేయగలిగినాం. మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళు ఇవ్వకపోతుండే. ఎండాకాలం వచ్చిందంటే గీ 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 బావుల కాడ లైన్ కట్టి మహిళలందరూ కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుండే. హైదరాబాద్ బిందెలు కొట్లాడుతుండే. ఎక్కడ టౌన్ లో చూసినా మున్సిపాలిటీలలో ట్యాంకర్ల మోత, బిందెల మోత. మరి ఇవన్నీ లేకుండా చేసింది కదా కేసీఆర్ గారు. మిషన్ భగీరథ పెట్టిండు, ఆరోగ్యంతో నీళ్లు ఇచ్చిండు, ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చి ఓట్లు అడుగుతాడు, చేసింది కదా. అయితే ఇప్పుడు 60 సంవత్సరాలు ముంచిన వివిధ పార్టీలు ఈ తెలంగాణని 10 సంవత్సరాలల్లా అత్యంత వేగంగా అభివృద్ధి చేసింది కదా. 60 సంవత్సరాలు వాళ్ళు ముంచిపోయారు. వివక్షకు గురి చేసారు, పక్షపాతానికి గురి చేసారు, అవమానాలకు గురి చేసారు, అన్యాయానికి గురి చేసారు. అటువంటి తెలంగాణని బాగు చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. పరుగెడుతున్న తెలంగాణని అమాయక ప్రజలు వీని మాయమాటలు నమ్మి కాంగ్రెస్ సర్కార్కి అవకాశం ఇచ్చారు. ఇవాళ ఏమైతుంది? నెత్తి నోరు లబోదిబో అని మొత్తుకుంటారు.